గైస్ 12 varieties of non-veg starters, 15 varieties of veg starters, ఇంకా పాస్తా, పిజ్జా, ఇంటర్కాంటినెంటల్ డిషెస్, షూషీ, మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ షూషీ, ఇంకా డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్, వాట్ నాట్, టోటల్గా కౌంట్ చేస్తే 300 పైన వెరైటీస్ ఉన్న ప్లేస్ని మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? ఎస్ గైస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లేటెస్ట్ మాస్టర్ పీస్ ఆఫ్ హైదరాబాద్, ద మాస్టర్ పీస్, ఇండియాస్ బిగ్గెస్ట్ గ్లోబల్ బఫెట్. మా బుకింగ్ వచ్చేసి 2 o'clockకి, అయితే మేము వెళ్ళాం 1:30కి. లోపలికైతే వాళ్ళు అలౌ చేయలేదు, బయట వెయిటింగ్ చేశారు. హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ చేసి అంతే ఏముందబ్బా ఇందులో అని చెప్పేసి మేమైతే చాలా వెయిట్ చేసాం. బయట యాంబియన్స్ కూడా చాలా బాగుంది, కానీ ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత వర్త్ అనే లెవెల్ ఉంది యాంబియన్స్ అయితే. ఇట్లా రెడ్ అండ్ వైట్ కాంట్రాస్ట్తో కంప్లీట్గా ఇట్స్ ఫ్రెష్ అండ్ బ్యూటిఫుల్ లుక్ ఇచ్చారు. అయితే ఇది మొత్తం మన ప్రిస్టన్ ప్రైమ్ మాల్ గచ్చిబౌలిలో ఒక ఫ్లోర్ అంతా కూడా ఈ మాస్టర్ పీస్ బఫెట్ హాలే ఉంది. హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ తగ్గట్టుగా యాంబియన్స్ ఉండటంతో వీఆర్ కైండ్ ఆఫ్ ఓకే అనిపించింది. లోపలికి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం డిఫరెంట్ డెకరేషన్స్తో అసలు ఈ యాంబియన్స్ అంతా కూడా టోటల్గా ఫ్రెష్ అండ్ బ్యూటిఫుల్ ఫీల్ అయితే మనకి ఇస్తుంది. ఇక్కడ మనకి డిటాక్స్ వాటర్స్ కూడా మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే సీటింగ్ వాజ్ టూ గుడ్, టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. అండ్ సీటింగ్ తర్వాత మనకి ఇట్లా ఒక డీజే ఫ్లోర్ లాగా ఉందన్నమాట. ఇట్ లుక్స్ రియల్లీ గుడ్. అంటే ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చేమో. ఐ డోంట్ హ్యావ్ ద క్లియర్ డీటెయిల్స్, బట్ ఇదైతే పిల్లలు వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి చాలాసేపు స్పెండ్ చేయడానికి, టీమ్గా వచ్చినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి స్పెండ్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మొత్తం ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి అసలు ఫస్ట్ ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేయడం ఫస్ట్ ప్రప్రథమ కర్తవ్యం కాబట్టి మొత్తం అసలు ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయని వెతకడానికి అయితే వెళ్ళాం. అయితే ఇక్కడ కొన్ని స్టార్టర్స్ అయితే ఇట్లా లైనప్లో పెట్టారనమాట. వాళ్ళు చెప్పింది అయితే ఏంటంటే కొన్ని స్టార్టర్స్ మనకి ఒక 4 varieties ఆఫ్ నాన్ వెజ్, 4 varieties ఆఫ్ వెజ్ అయితే మన టేబుల్ దగ్గర సర్వ్ చేస్తారు. రిమైనింగ్వి మనం ఇక్కడికి వెళ్ళేసి బఫెట్ కాబట్టి వీ కెన్ గెట్ దెమ్ అండ్ ఈట్ అనమాట. మొత్తానికి అయితే ఇట్లా ఈ ఫైర్ గ్రిల్ టైప్ ఎఫెక్ట్స్ అయితే పెట్టారు. అసలు అంటే లైవ్లో చూస్తే ఇట్ వాస్ టూ గుడ్ అనమాట. అది ఎఫెక్ట్స్ చాలా బ్యూటిఫుల్ అనిపించినాయి. ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా టీమ్గా వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూస్తే మీకు మోమో కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ వెజ్ మోమోస్ ఉన్నాయి, నాన్ వెజ్ మోమోస్ ఉన్నాయి. అండ్ దెన్ లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి పిజ్జాకి, పాస్తాకి, అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ నూడిల్స్కి, మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అయితే సరే అన్నీ ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్తున్నాం. ఈ మధ్యలో పెట్టినటువంటి డెకరేషన్స్ అయితే ఇట్ వాస్ టోటల్లీ డిఫరెంట్ అండ్ ఫ్రెష్ అండ్ డిఫరెంట్ లుక్ అనమాట. ఇక్కడ చూస్తే డెజర్ట్స్ బాగా అట్రాక్టివ్గా అనిపించింది, ఎందుకంటే మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయి. ఏం ట్రై చేయాలన్నది కూడా అర్థం కాలే కాసేపు. అయితే ఫస్ట్ మొత్తం ఏమున్నాయో చూసి ఆ తర్వాత మనం ట్రై చేద్దాం అనుకున్నాం. ఈ బటర్ స్కాచ్ బర్ఫీ అయితే ఇట్ వాస్ టూ గుడ్, చాలా బాగున్నాయి. అండ్ ఇట్లా ఒక డెకరేషన్ కూడా పెట్టున్నారు. ఇది చూడడానికి చాలా లైవ్లో చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ మీరు చూస్తే ఐస్ క్రీమ్ కౌంటర్ కూడా ఉంది, చాలా టేస్టీగా ఉన్నాయి ఐస్ క్రీమ్స్. అట్ ద సేమ్ టైం ఇట్లా పాప్సికల్స్ కూడా రొటేటింగ్ ఉంది. అది చాలా బ్యూటిఫుల్ ఫీల్ అనిపించింది అనమాట చూడడానికి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయని ఎక్స్ప్లోర్ చేస్తుంటే అప్పుడే కనిపించింది ఒక పెద్ద డ్రాగన్. ఈ చైనీస్ రిజంబ్లెన్స్ ఉంటుంది అనమాట. సేమ్ పైన డ్రాగన్ బొమ్మ అయితే వచ్చింది, కింద సిమిలర్ స్ట్రక్చర్లో ఒక టేబుల్ అయితే ఉంది. టోటల్ మనకి సాలడ్స్లో మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ సాలడ్స్ కానీ, షూషీ ఫుడ్ కానీ అవంతా కూడా ఈ టేబుల్ అరేంజ్ చేస్తారు. ఇట్ వాస్ టూ గుడ్. అంటే నేనైతే ఫస్ట్ టైం షూషీ ట్రై చేశాను, ఇట్ వాస్ గుడ్. అండ్ చూసారా ఇది డ్రాగన్ ఎంత అది రియలిస్టిక్గా రెడ్ కలర్లో బాగా డిజైన్ చేశారంటే. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇట్లా ఎంట్రన్స్లోనే మనకు ఒక డిఫరెంట్ అపీల్ని తీసుకొస్తారు. ఇది 1500 per person ఎక్స్క్లూజివ్ ట్యాక్సెస్ అవుతుంది. బట్ స్విగ్గీ అలాంటిలో ఆఫర్స్తో తీసుకుంటే కూడా కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ 1500కి ఇది వర్త్ అనమాట. మీరు లోపలికి వచ్చి మొత్తం చూస్తే అసలు టూ గుడ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. టోటల్ 300+ వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. టోటల్ అన్ని వెరైటీస్ని మనం అయితే కవర్ చేయాలి, సింగిల్ సిట్టింగ్లో అయితే కంప్లీట్ కాదు. సో మల్టిపుల్ టైమ్స్ అయితే విజిట్ చేయాల్సి వస్తుంది. బట్ ఓవరాల్గా ద ఫీల్ వాజ్ టూ గుడ్. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. కొంచెం మైల్ స్పైస్ లవ్ చేసే వాళ్ళకైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ఇట్ వాజ్ టూ గుడ్. మన ప్యాలెట్కి అయితే చాలా బాగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మాస్టర్ పీస్ గ్లోబల్ బఫెట్. ప్లీజ్ ట్రై టు విజిట్ ఇట్. ఇట్స్ నియర్ బై గచ్చిబౌలి.